విష్ణు సహస్రం చెప్పడానికి ముందు 10వ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి వెడితే యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రతిమానచేలముపజిన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయం చేరెడు వన్యకాడు, మా విజయం చేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నిమోము జయమున్ పార్థునకిచ్చువేడ్క అని నా శస్త్రాకతించాలనొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరనదిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఎప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిన్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పాడు. దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు. అశ్వాలు కూడా విన్నాయి. 4 గుర్రాలు ఉన్నాయండి అక్కడ. 4 గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుంది. మన భాష అర్థం కాదమ్మా, దేవుడు భాష అన్నిటికీ అర్థమవుతుంది, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడడమా మౌనమే నీ భాష ఓ మోగ మనస్స. దేవుడు భాష మౌనం. మనం దేవుణ్ణి చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు. మాట్లాడకుండా ఉండడం అని అంటారు. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం. అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి. మాట్లాడాలని అనిపించకూడదు అసలు. అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు, అది మౌనం. దాన్ని కాష్ఠ మౌనం అంటారు. కాష్ఠం అంటే కట్టెకి మనస్సు ఉంటుందా? దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ఠ మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ఠ మౌనం అంటారు, దారు మౌనం అంటారు. దాన్ని రమణ మహర్షి చెబుతాడు. మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడరు. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు మన నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది. మనకి బీపీ వచ్చేస్తుంటుంది, ఎదుటి ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం ఇక్కడ. వాళ్ళు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎచ్చిపోతున్నాం ఇక్కడ. ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు. ఇగో ఇది కూడా ఆగిపోవాలి. పైకి కొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు. కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. నీ పని నువ్వు చెయ్యి. కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటానడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం. ఓహో, కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చెయ్యాలి. మన పని అంటే పరిగెట్టడం. పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవత్తత్వం. అది భగవత్తత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే అది పని చేసి ఇచ్చావు. దోచుకుని ఇవ్వలేదు, ఎవరిని దోచుకుని ఇవ్వలేదు. ఎవరినో దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం మనం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలైపోయే మేకలాగా.
నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి, అసలు నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు, నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు. అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడి కట్టే, దానికి పెద్ద దండ వేసి. ఇటువంటి వాడు ఏమి ఇచ్చినా దేవుడు పుచ్చుకోడు, ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు, సృష్టి అంతా అయింది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత మేము చాలా వైభవంగా. వైభవం కాదు, కావాల్సింది నీతి కావాలి, భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా, ఎవరిని దోచుకోకుండా బతికామా, వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి, కల్తీలు కూడా చేసేసి, దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి, పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా? వినాయకుడు ఏడవాలా, నవ్వాలా? ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా, శీలం ఉందా లేదా, ధర్మం ఉందా లేదా? లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకండి, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, మొత్తం దండగా వల్లకట్లో పోసినట్టే లెక్క. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు, బజార్ను తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఊళ్ళో ముత్తైదువులందరినీ పిలిచేస్తాం. ఇక్కడ ఎంతమంది ముత్తైదువులను పిలిస్తావమ్మా? నువ్వు నీతిగా ఉన్నావు లేదు, నువ్వు ఆలోచించుకో. ఉంటేనే పూజ ఫలిస్తుంది, లేదా ఫలించదు. ఆడదైనా అంతే, మొగాడైనా అంతే. ఏం మొహమాట పడాలి నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సిందే. మనం ఉండడం ఎవడో చెప్పడానికి వీల్లేదు మనకి. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీరెవరు చెప్పడానికి? అందుకే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. జీవుడికింత స్వేచ్ఛ ఉంటుంది, దేవుడికింత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు, గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు, ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు, ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఘాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై అన్నాడు పోతాడు. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే, ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు, అంతకంటే ఉంది. వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఇవ్వరు కదా, పింఛన పథకాలు లేవుగా, గుర్రం పింఛన పథకం అని. వాటికి పెట్టేది ఏదో పెట్టారు, అది కాస్త గడ్డి పెట్టినందుకు, గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము? ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము? నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడి చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం. ఇది నమస్కారమా, తిరస్కారమా? ఇది కనిపించని అహం అంటే భీష్ముడిలో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకో. ఆ మాట మన నోటమాట రాకూడదు, మనస్సులో ఉండకూడదు. ఎంత సత్కారం చేసినా సరే, ఎంత వైభవంగా ఏది చేసినా సరే, పైకి మాత్రం అనేస్తాం మనం, అంతా భగవంతుడు దయండి, మాదేం లేదండి అంటాం మనం. లోపల మాత్రం ఎంత చేసాం, ఏమైంది అంటాం, అయిపోయింది ఇక్కడ. పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం భగవంతుడు దయ అంటాం, లోపల ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టపడ్డారు, మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంట అంతే. ఇంకేం ఏమి రావాలని చేసావు? ఏదో రావడం కోసం చేసావు అన్నమాట. చేయడంలో నీకు ఆనందం లేదు. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేయిస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా, తిరస్కారమా? అది మనిషిలో భీష్ముడంతటి వాడిలో 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహాతపస్వి అయిన భీష్ముల్లో ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో 6వ వంతు అహం ఉండిపోయింది అక్కడ. అందుకే భగవంతుడు దొరకడు, మోక్షం రాదు. కింద పద్యంలో కూడా అంటున్నాడు ఆయన, తక్కువ కూడా కాదు. మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం. కరికి లంఘించు సింగంబు కరణి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాళ భీష్ముడి సంగతి తేలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయమూర్తి, ప్రేమమయమూర్తి అన్నవాడు కూడా క్రోధమయమూర్తి నా కోసం వచ్చేసాడే.
అటువంటి శ్రీకృష్ణుడిని శరణ వేడుతున్నా అంటే నా వల్ల కోపం వచ్చింది, నా వల్ల దెబ్బ తిన్నాడు, నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా? ఈ నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం. ఇది ఆ పద్యాలు విన్నటువంటి కృష్ణుడు మన వాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి, ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది, షార్ట్ టర్మ్ అయింది, కానీ కొంచెం 15 రోజులు క్రాష్ కోర్స్ కూడా ఇవ్వాలి, లాభం లేదని. అందుకే పాండవులతో సహా ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు, ఎదురుగా ఉన్న కృష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతావేమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు, నీ పక్కన ఉండబట్టి బావమరిది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదే నువ్వు, నీ కర్మది. ఎదురుగా ఉన్నవాడయ్యా, దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు నీ ఇంట్లో చెలియై మేన మరందియై సకుడునై జలజాదాసన ముఖ్య దైవత మనస్సంలగ్న కోటీర పంక్తులకెవ్వ అని పదబ్జపీఠి కడుని గుల్గూర్చు. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడు నీ ఇంట్లో చెలియై మేన మరంది అయి, నీ చెలికాడై బావమరదై మేనమామ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదో ఆయన దేవుడి కింద. నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసేవో, లేకపోతే నీకు బావమరది కింద పుట్టడం ఏంటి? అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు, ఎవరు నామాలు చెప్పంటావా ఎదురుగా ఆయన ఉంటాను అని శ్రీకృష్ణ చూసావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు. నేను చెప్పనయ్యా నువ్వు చెప్పమన్నాడు ఆయన. అదేమిటి స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు. ఎందుకు పైగా అంటూ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను చెప్పడం ఏముందయ్యా, నేను చెబితే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు, నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా, అంచేత నాకు రావలసిన పేరేమీ లేదయ్యా, నాకు వచ్చేదేదో వచ్చింది, ఇంకా నేను నా అవాప్తవ్యం వర్తయేవచ్చ కర్మని, నాకు రావలసిందంటూ ఏం లేదు, నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు, పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి? కోరిక లేని వాడికి ఏముంటుంది? ఏమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వకపోయినా ఒకటే. వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు, లేదా సరిపోలేదంటాడు, సరిపోయిందంటాడు, ఎక్కువ ఇచ్చామంటాడు. అసలు ఆశించిన వాడికి మీరు ఏమిస్తారు? ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు, ఇంకోళ్ళకి బట్టికెళ్ళి ఇచ్చేస్తాడు, అయిపోయింది అని, లేకపోతే అక్కడే వదిలేస్తాడు. శ్రీకృష్ణుడు అటువంటి వాడు. అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే, కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడిని నువ్వే అంటున్నావు కదా, అంచేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ అని 10 సార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో. ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ, నువ్వు చెప్పమన్నాడు. అది పైకి చెప్పిన మాట. అంతర్గతంగా ఉద్దేశం ఏమిటి అంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఈయనకి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది. మనం కూడా ఈ 3 రోజుల్లో వీలైనంత వరకు ఆ నేను నాది అనే భావాలు, అహంకారం మమకారం ఏదైనా సరే కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా తెంచేసుకోవడం అనేది అసాధ్యం, కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు కుటుంబం పోయేసరికి ఇంకా బతకని బిడ్డ బారెడని పోయేసరికి అది గొప్పదైపోతుంది. పోయేసరికి అది గొప్పదైపోతుందండి. మనకి అంత గొడవ పెట్టాలి, దానికి అవసరం తెలుసుకుంటాం ఇంటికి వెళ్ళాక. దాని గురించి అంత కంగారు పడిపోతే ఏమన్నట్టు, మనకు ఊరికే బీపీ రక్తపోటు వచ్చేస్తుంది, గుండెపోటు వచ్చేస్తుంది, ఉంగరం దొరకదు. ఇక దొరికిన ఉంగరం చూడగానే అంటావు, వెంటనే గుండెపోటు వస్తుంది, ఆనందంలో పోతావు, ఉంగరం దొరికింది నువ్వు లేవు. మరి ఉపనిషత్తులన్నీ వింటాం, ఉంగరం కోసం ఏడుస్తాం, ఇంకెందుకు బతికి ఇక్కడ. ఇదే మమకారం అంటే. ఇక అక్కడి నుంచి ఇంట్లో చిన్నవాళ్ళని అవమానించి, పెద్దవాళ్ళని అవమానించి, కట్టుకున్న వాళ్ళని కూడా అవమానిస్తాం అవసరమైతే. అంత అవసరమా ఉంగరం గురించి? అది ఎంత ఖరీదైనా కానీ ఏదైనా కానీ దాన్ని వదలమే, మనం పెట్టు కూర్చుంటాం ఇక్కడ. అదే నేర్చుకోవడం అంటే. మనం ఎలా వదులుకోవడం, మనదే వదులుకుంటే మనదే ఎలా వదులుకుంటాం, మనదే వదులుకోమని చెబుతున్నాడు. దానికోసమే మొట్టమొదట్లోనే విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభం యభవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావనక అని మొదటి శ్లోకంలోనే ఈ నామాలు చెప్పారు. ఆ విశ్వం విష్ణువు ఏమిటో చూద్దాం. విశ్వస్మై నమః, విష్ణవే నమః అని ఉంటాయి. ఈ 2 అర్థమైతే మిగిలిన 998 అర్థమైనట్టే. ఎందుకంటే వ్యాస మహర్షి ఈ 2 చెబితే చాలు, భీష్ముడు ఈ 2 చెబితే చాలు. విశ్వం విష్ణువు అంటే విశ్వం అంతా విష్ణువే, ఇంక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు ఇంకా. అంతే, ఆ మనసులో ఆ భావంతో ఉంటే చాలు. కానీ అర్థం కాదు, చాలా కష్టం. అందుకే మిగిలిన 998 నామాలు ఈ 2 నామాలకి వ్యాఖ్యానపూర్వకంగా రాశాడు. ఇంకా వాస్తవం చెప్పాలంటే వ్యాసుడు భారత భాగవతాలు 2 కూడా భగవద్గీతకి విష్ణు సహస్రానికి వ్యాఖ్యానాలే.
ఉదాహరణలు అందులోనే దొరుకుతాయి. విశ్వం విష్ణు అంటే విశ్వమంతా విష్ణువే, దాని తాత్పర్యం అది. వషట్కార అంటే నమస్కారం. యజ్ఞంలో అయితే వషట్కారం అంటారు, మామూలుగా నమస్కారం అంటారు. యజ్ఞంలో మంత్రపూర్వకంగా సమర్పించి వషట్కారం అంటారు. ఉషటు వషటు ఇలాంటి మాటలు ఉంటాయి అందులో. అస్త్రాయ భటు అంటుంది. అవి ఈ వషట్ వౌషట్ ఫట్ అనేటువంటివి ఎలాంటివి అంటే బీజాక్షరాలు అంటారు వాటి. అవి మన ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఈమెయిల్ పాస్వర్డ్ మనం వాడేటప్పుడు ఏదో గరికపాటి నరసింహరావు గారు ఈమెయిల్ అంటారు, మీ గురికి ఐడి తెలుసు, పాస్వర్డ్ నాకు తెలుసు. అది తెలిస్తే కొంపలు అంటుకుపోవు. ప్రతివాడు నా దాంట్లోంచి పంపేస్తాడు. ఇంకా ఎవడో ఉగ్రవాది పంపగానే నన్ను తీసుకెళ్ళి లోపల చేస్తాడు, నీకు ఏదో సంబంధం ఉంది. అసలు మన మాటలే ఉగ్రంగా ఉంటాయి, అదో గొడవ. పాస్వర్డ్ నేను చెప్పను కదా, అదేదో 1 3 4 2 డాట్లు, ఒక కామా, ఒక సెమికోలన్ అనుకోండి. ఆ 1 2 3 అన్నదాన్ని కొట్టకుండా ముందు 2 3 కొడితే రాదుగా. 2 డాట్లు అంటే 2 డాట్లు కొట్టాల్సిందే. 2 ఎందుకు 1 అంటే రాదు. సెమికోలన్ అంటే సెమికోలనే ఉండాలి, పైన చుక్క లేకపోయినా కింద కామా లేకపోయినా రాదు. ఈమెయిల్ పాస్వర్డ్ విషయంలో ప్రతి అక్షరం, ప్రతి చుక్క, ప్రతి సింబల్, ప్రతి సంకేతం ఎంత ముఖ్యమో ఈ బీజాక్షరాలు అంతే ముఖ్యం. అందుకే అందరికీ చెప్పరు వాటిని, దయచేసి మరోలా అనుకోకండి. అదేదో కొందరిని అనగదొక్కారు, పైకి దొక్కారు, ఏదో మాటలన్నీ పుట్టించడం మనం ఎక్కడ. అన్నీ అందరికీ చెప్పే విషయాలు కావు. ఆటంబాంబు రహస్యాలు ఆటంబాంబు 6వ తరగతి పిల్లాడు చేతిలో పెట్టామనుకో, 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. ఆటంబాంబు వినియోగించే విధానం అదే. లోకంలో ఆధ్యాత్మికమైన శక్తుల విషయంలో, మంత్రశక్తుల విషయంలో కొందరు 6వ తరగతి పిల్లలతోనే సమానం, 60 ఏళ్ళు ఉన్నా సరే. దానికి ఆహారం సహా సమస్త నిష్టలు అవసరమే, అవి ఉంటేనే పనిచేస్తాయి. అందుకే కొందరికి అప్పగించారు ఆ బాధ్యత. బాబు మీరు ఏదో చూసుకోండి గొడవ అన్నారు. వాళ్ళే నానాయాతన పడుతున్నారు దానికోసం, అర్థమై చావక. ఇంకా మొత్తం అందరూ పోగొడిపోవలసిన అవసరం ఏం లేదు అక్కడ. ఈ వషట్ లాంటివన్నీ అంతే. మీరు యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ కూర్చొని చూస్తే ఓషటు వషటు క్షటు ఫటు ఇలాంటి మాటలు వినపడతాయి. అవన్నీ అగ్నిలోక ద్వారం, సూర్యలోక ద్వారం, చంద్రలోక ద్వారం తెలుసుకునేటువంటి పాస్వర్డ్. అది పలకవలసిన వాడు పూర్తి నిష్ఠతో, భౌతిక నిష్ఠ సరిపోదు, మానసిక నిష్ఠ కూడా ఉండాలి. నిష్కల్మషమైన మనస్సుతో మంత్రం చదివితే తప్ప పనిచేయదు. బ్రాహ్మణ చదివినంత మాత్రాన్ని పనిచేస్తున్నాను కొద్ది పొరపాటు. బ్రాహ్మణులకు కూడా హక్కు లేదు. నిష్కల్మషమైన మనస్సు ఉంటేనే ఉంది అక్కడ. అది ఉందో లేదో వాడు చూసుకోవాల్సిందే. కేవలం నేను బ్రాహ్మణ్ణి, స్నానం చేశా, బడి కట్టుకుని అవన్నీ కుదరవు. నీ మనస్సు ఎలా ఉంది? దేవతల ద్వారాలు తెలుసుకోవాలంటే మనస్సు బాగుండవలసింది. ఎందుకంటే దేవతలు తేజోరూపులు. తేజోరూపాలు మనస్సులో కనపడతాయి. స్వప్నం కళ, తైజసాత్మిక, స్వపంతి తైజసాత్మిక అంటారు లలితా సహస్రంలో. దేవతలు తేజోరూపులు. మనకి మళ్ళీ చొక్కా లాగులు వేసుకుని రారు ఇక్కడికి. తేజోరూపంలో ఉంటారు వాళ్ళు. తేజోరూపంలో ఉండేవాళ్ళు ఏ రూపమైనా ధరిస్తారు. మీరు అగ్ని వెలుగుతుంటే, మామూలు దీపం కాదు, ఏదైనా మంట మండుతుంటే చూడండి, గాలికి రకరకాల వయ్యారాలు పోతుంది, అనేక రకాల రూపాలు మీకు కనిపిస్తాయి. అందులో తేజస్సు ఏ రూపమైనా ధరిస్తుంది. దేవతలు తేజోరూపుడు. వాళ్ళ శరీరమే మంత్రమయ్యే శరీరం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనకి మళ్ళీ స్థూలకాయాలు ఉండవు. స్థూలకాయాలు ఉంటే వాడికి ఒబేసిటీ వచ్చి జిమ్ సెంటర్కి పోతాడు. అంచేత దేవతలు బలకాలి అంటే ఈ మనస్సు ద్వారా చేయాలి జపం. ఆ మనస్సు నిష్కల్మషంగా లేకపోతే జపం ఏంటంటే అర్థం లేకుండా. అంచేత ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత వేద పండితుడైనా మనస్సు నిష్కల్మషం కావాల్సింది. ఆయనకి మళ్ళీ పక్క బ్రాహ్మణుడి మీద వీడు సొంటికాయ గాడు కూడా నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అన్నాడు అంటే వీడు మాత్రం మంచి. ఎందుకంటే వీడి మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో మీరే తెలుసుకోండి, నాకు అనవసరం. అందుకే నేను తరచు మనస్సు బుద్ధి దాని మీద పెట్టండి అని చెబుతా. నేను దాని మీదే పెడతా, అనుమానం ఇలా. నాకు ఎక్కడో వసతి ఇచ్చారు. పొద్దునుంచి నన్ను కలవడానికి 25 మంది ప్రయత్నం చేశారు. నేను తప్పనిసరి తోసుకొచ్చిన వాళ్ళు 2 చూశాను, అంతే. మిగిలిన నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం 25 మందికి అవకాశం ఇచ్చామనుకోండి, అక్కడ మొత్తం దేశంలో ఉండే పళ్ళన్నీ అక్కడే ఉంటే నా బతుకు పాడైపోతుంది. ఒక్కొక్కడు 1 గంట తింటాడు కూర్చుని బుర్ర. అలాగే వీడికంటే ముందు వీడి సెల్ ఫోన్ తింటుంది. అది వస్తూ ఉంటుంది, అది ఆపడం. ఇవన్నీ నాకు బట్టే. ఇంక విష్ణు సహస్రం ఎందుకు ఉంటుంది? ఇంకా సెల్ ఫోన్ సహస్రమే ఉంటుంది అక్కడ.
నేను విష్ణు సహస్రం చెప్పే యోగ్యతను సంపాదించుకోవాలంటే నాకు ఇచ్చే వసతిలో నేను ఏకాంతంగానే ఉండాలమ్మా. దయచేసి ఇవాళ అనుభవం మీద చెప్తున్నా, రేపు కానీ ఎల్లుండి కానీ నన్ను కలవడానికి ఎవ్వరూ ప్రయత్నించద్దు. మీరు ప్రయత్నించకపోవడమే నన్ను అభిమానించడం కింద లెక్క. గురువుగారండి దర్శనం అండి వద్దమ్మా, అవన్నీ ఈ పంచులు పళ్ళు పాదాభివందనాలు ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. నా మీద కానీ విష్ణువు మీద కానీ సృష్టి మీద కానీ దేవుడి మీద కానీ ఏమైనా గౌరవం ఉంటే ఈ 3 రోజుల్లో నేను చెప్పిన మంచి మాటల్ని మనసా వాచా కర్మణ ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అది ఒక్కటే. మీరు ఎవరు ఆచరించారో నాకు చెప్పక్కల్లా. ఏది వద్దు, మీరు ఆచరించిన సమాజం బాగుంటుంది. నన్ను దర్శించడం, నాకేదో చేతిలో పెట్టడం, నా కాళ్ళు గోకేయడం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. దానికి కాదు, ఖచ్చితంగా నేను చెబుతాను ఆ విషయం. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా కాళ్ళ మీద పడడం కాదు. పైగా మీరు ఇలా పడ్డం వల్ల ఏం జరుగుతుందంటే మాకు అహంకారం వస్తుంది. ఇక్కడ 100 మంది పడ్డారు ఇవాడు, ఇదో పెద్ద లెక్క అయింది. ఇక్కడ చిన్న కుర్రాడు సెల్ ఫోన్లో సెల్ఫీ ఏదో ఫోటో పెట్టి లైకు డిజలైకన్ లెక్కెడతాడే, బొట్టన వేలు పైకి కిందికి, ఇది మాకు లెక్క ఇక్కడ. రేపు ఇంకో గురువు గారు వస్తారు, ఆయనకి 50 మంది చెప్తే ఆయనకంటే నేను గొప్పవాడిని, ఎందుకంటే నాది 100 అంటే కాళ్ళు లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు అక్కడ. మనం గురువుల వల్ల మనం బాగుపడకపోగా పాదాభివందనాలు చేసి వారిని జడగొడుతున్నాం. వారికి లేనిపోని అహంకారాలు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కెట్టుకుంటాడు ఆయన, మీకు చెప్పడం. అసలు నేను జనంలోంచి బయటకు రాలేకపోయానండి, మొత్తం అంతా మీద పడే అవకాశం మనం ఇచ్చాం. అలాగా పెట్టద్దంటే మానేస్తాను. నేను చెప్తాను ఖచ్చితంగా. నేను ఇప్పుడు 3 రోజులు చెబుతున్నా. నేను ఈ మధ్యలోంచి మీకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. మీరు నిలబడి నమస్కారం చేయండి. ఎవ్వరూ పాదాభివందనాలు చేయొద్దు. నచ్చే వ్యవహారం కాదు నాకు. ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు. నేను దొరకను. ఎందుకంటే నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు, అంతే నా తాపత్రయం. మొత్తం ఊళ్ళో జనం అందరూ ప్రతి జీవికి ఉండాలి. నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు. వివిక్త జన సేవిత్వం అరతిర్ జన సంసది, భగవద్గీతలో చెప్పినమాట. వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంగా ఉండు, ఏకాంతంగా ఉండు. అరతిర్ జన సంసది, జనంతో కలవాలని కోరుకోకు. 2 గంటల ప్రవచనం చెప్పడం తప్పదు కాబట్టి వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం అంతే. మిగిలినప్పుడు జనసాంగత్యం నిమిత్తం లే. నేను ఎంత తప్పించుకుందామన్నా తప్పని బంధాలు 3 ఉన్నాయి. భార్య, 2 పిల్లలు ఉన్నారు, అవి చాలు, ఇంకా అక్కర్లేదు. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, తప్పదు బతుకున్నంత కాలం. ఆ బంధాలు చాలు. ఇదే మనం ముందు నేర్చుకోవలసింది. భగవతత్వం అర్థం కావాలంటే ఏకాంతం, మౌనం. అప్పుడే విశ్వమంతా విష్ణువు అనే విషయం అర్థమవుతుంది. అది కాకుండా జనంతో కలిసినంతకాలం రాగద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి. ఏదో రకంగా పోటీలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇంకా వాటికి మన మనస్సు లొంగకుండా ఉండాలంటే మనం ఏకాంతంగానే ఉండాలి. అందుకని సరిగ్గా ఈ నామాలు విశ్వమంతా విష్ణువు అని చెప్పడంలో ఈ బీజాక్ష వషట్ అంటే నమస్కారం, వషట్కార అంటే నమస్కారం. విశ్వమంతా నిండిన విష్ణువుకి నమస్కారం. దాని సారాంశం అది. 3 నామాలు కలిపితే విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకి ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి 4 భుజాలు ఉంటాయని ఒకళ్ళు, 3 కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, 4 ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాడు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు. చేతులు ఉండడం, ముక్కులు ఉండడం, ముఖాలు ఉండడం, ఎక్కువ ఉండడం ఇవన్నీ దేవతల లక్షణాలు కావు. పక్కగా చెప్పాలంటే వికలాంగుల లక్షణాలు. దాని గురించి మాట్లాడద్దు అసలు. అది పెద్ద విషయం కాదు. శివుడికి 3 కళ్ళున్నా, విష్ణువుకి 4 చేతులున్నా, బ్రహ్మకి 4 ముఖాలున్నా, ఇంద్రుడికి 1000 కళ్ళున్నా, అవన్నీ సింబల్స్, సంకేతాలు. వాటి వెనకాల తత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా 3 కళ్ళు ఉండడం గొప్ప అనుకోవద్దు. నాకు 4 కళ్ళు ఉన్నాయి, కళ్ళజోడుతో కలిపితే ఇంకా గొప్ప. ఏమిటా గొప్ప? భగవంతుడు అనేది ఒక శక్తి. ఆ శక్తి విశ్వమంతా నిండి ఉంది. అది పవర్. విద్యుత్ శక్తి వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో ఇక్కడ కనపడుతుంది. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా నిండి ఉంది, అనుమానం వెళ్ళ. ఈ లైట్లోనే బల్బు, మనం విద్యుత్ ఎక్కడ ఉందంటే అవి వెలుగుతుంది అంటాం. వెలుగుతున్నది ఎక్కడ? బల్బులో. వెలగని చోట లేదా? బల్బుకి మధ్యలో వైరు ఉందా లేదా? వైరులో విద్యుత్ ఉందా లేదా? అనుమానం ఉంటే వైరు కోసి వేలు పెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు. ఇంకా మరి విద్యుత్తు ఉంది. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నప్పటికీ బల్బు ఉన్న చోట భగవంతుడు వ్యక్తమైనట్టే విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకు మనం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధన చెయ్యాలి. అలాగే విద్యుత్ శక్తి ఇక్కడ ఫ్లడ్ లైట్ రూపంలో, ఎక్కడ ఇంకో ఆకుపచ్చ, ఇక్కడ తెల్లగా వెలుగుతుంది, అక్కడ లేత పసుపు రంగులో వెలుగుతుంది. బల్బులు గమనించండి మీరు. నువ్వు ఒక్కసారి అలా చూస్తే కళ్ళు మిరిమిట్లు కలుగుతున్నాయి. అక్కడ ట్యూబ్ లైట్ రూపంలో వెలుగుతోంది.
అక్కడ ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది, ఇక్కడ మైక్ రూపంలో పలుకుతోంది. ఒకే విద్యుత్ శక్తి ఇన్ని రూపాల్లో ఉపయోగపడుతోంది. అలాగే ఒకే భగవంతుడు ఒక ఆలయంలో రాముడుగా, ఇంకో ఆలయంలో కృష్ణుడుగా, ఇవాళ మన సంపత్ వినాయకుడుగా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఒకే శక్తి. ఇప్పుడు హిందూ ఆరాధనా విధానం ఎంత విశిష్టమైందండి. ఒకడే దేవుడు అని మాట్లాడడం మూర్ఖత్వం, అనుమానం ఏం లేదు. ఒకడే దేవుడు అనేవాడు రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించి ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంత చేసి వచ్చి 1000-2000 ఏళ్ళు కాల. అంతకుముందు దేవుడు లేడా? అర్థం లేనమాట. అంతకుముందు ఇంకో రూపంలో ఉన్నాడంట. మరి అయితే 2 రూపాయలు ఉన్నాయి దేవుడికి, నువ్వు ఒకటే దేవుడు అంటావే? ఉన్నాయి కదా, లేకుండా ఏమవుతాడు? లేకపోతే ఉండాలి కదా. ఈ తత్వాన్ని గ్రహించారు కాబట్టి సనాతన ఋషులు దేవుడికి రూపం లేదు అన్నారు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర. లలితా సహస్రంలో వరుసగా ఉంటాయేమో ఒక 50 నామాలు ఉంటాయి. నిర్ అంటే లేదు మాట్లాడక, ఏది లేదు. నువ్వు అనుకునేవన్నీ సగుణ అనుకుంటాయి, నిర్గుణ అనుకుంటావు. ఆ లేనిదే భగవంతుడు. నీవు అనుకునే లక్షణాలు ఏవీ లేనిది, అసలు లేనిది కాదు, ఉన్నది అదే. దానికి సత్, అది ఉందంతే, ఇంకే లక్షణం ఉండదు. ఇవన్నీ మనం సగుణంగా మనం పెట్టుకున్నాం, మనకు ఆ రూపం ధరించామంతే. అంటే ఆ మూలమైన శక్తి, ఇప్పుడు శక్తి ఎక్కడ లేదో చెప్పండి. ఇక్కడ మనకి శక్తి ఎన్ని రూపాల్లో కనపడుతుందమ్మా? నాలో మాటలు వ్యక్తం అవుతున్నాయంటే శక్తి కారణమా కాదా? ఆ శక్తికి నేను కొంత ఆహారం తిన్నానా లేదా? లేకుండా వ్యక్తం అవుతాయా? నాలో ఒక శక్తి ఉంది, అది ఆహారాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. నేను 2 రోజుల పాటు ఉపవాసం చేశాను అనుకోండి, కొంచెం నీరసంగా వ్యక్తం అవుతుంది, కొంచెం నీరసంగా అవుతుంది. ఏమిటో కాస్త తింటే బాగుండు అనుకుంటా. అవసరమే. అలాగని ఎక్కువ తిన్నాం అనుకోండి, మొత్తం వ్యక్తం కాదు, పడుకుని నిద్ర రూపంలో వ్యక్తం అవుతుంది. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, కావలసినంత తినాలి. అంటే ఎంత శక్తి అవసరమో దానికి సరిపడి తినాలి. లేకపోతే ఆ వినియోగం కాని శక్తి క్యాలరీలు అంటే అదే, కొవ్వు రూపంలో పేరుకుంటుంది బాగా. ఒబేసిటీ అంటే అదే వినియోగం కాని శక్తి. అంటే శక్తిని వినియోగం చేయగలిగితేనే తినాలి తప్ప వినియోగం లేకుండా తినేసి కూర్చుంటే అలాగా. ఇప్పుడు శక్తి లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇక్కడే విద్యుత్ శక్తి రూపంలో ఉంది. విద్యుత్తో సంబంధం లేకుండా నాలో వాక్శక్తి రూపంలో ఉంది. మీలో మాత్రం లేదా? మీరు వింటున్నారా లేదా? మనస్సు పనిచేస్తుందో లేదా? అర్థం చేసుకుంటున్నారు కదా. అంచేత శ్రవణ శక్తి రూపంలో ఉంది, అవగాహన శక్తి రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఇక్కడే కనపడుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఆ శక్తి అనేసరికి ఎంతసేపు మనుషులు చెప్తారు, ఈ పుష్పగుచ్చంలో శక్తి ఉందా లేదా, ఈ సీసాలో శక్తి ఉందా లేదా, ఈ బల్లలో శక్తి ఉందా లేదా, ఈ మైకు గొట్టంలో శక్తి ఉందా లేదా? వాటిలో కూడా ఉంది. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక, లలితా సహస్రంలో మాట. చిచ్చక్తి చేతనారూప, చైతన్యవంతులైన మనుషులు జీవుల్లో చైతన్యం రూపంలో శక్తి వ్యక్తం అవుతుంది. జడాత్మిక, జడశక్తికి, జడ పదార్థాల్లో జడత్వం రూపంలోనే వ్యక్తం అవుతుంది. నేను మాట్లాడతా, ఈ సింహాసనం మాట్లాడకూడదు. ఇది కూడా మధ్యలో 2 మాటలు మాట్లాడింది అనుకో, నేను భయపడి పారిపోతా ఇక్కడి నుంచి. దెయ్యం ఉందరా బాబోయ్. సింహాసనం మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడాలి కానీ. అంచేత మాట్లాడడం నా శక్తి అయితే మాట్లాడకుండా ఉండడం దీని శక్తి. కూర్చోవడానికి ఇది పనికొస్తుంది, నేను పనికిరాను. నా ఒళ్ళో ఎవడన్నా కూర్చుంటే అప్పడం అయిపోతా. ఇది నాలాంటి వాళ్ళు 10 మంది కూర్చున్నా పట్టుకుని ఉంటుంది. ఇది దానికి ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు లేదు. అలాగే వాడి సైకిల్ మీదే వెళ్ళమని చెప్పాలి, నడిచే వెళ్ళమని చెప్పాలి, ఖచ్చితంగా కష్టపడమని చెప్పాలి. అదే 20 ఏళ్ళు కూడా దాటే అంతే నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్, గొడవ లేదు ఇంకా. నీ దారి నీదే, నా దారి నాదేనైనా చెబుతాం. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. 20 ఏళ్ళు దాటా కుటుంబంలో ఎవరైనా సరే వాడి దారి వాడిది, మన దారి మంది. ఓ మాట చెబుతాం, వినగితే మంచిది, వినకపోతే మరీ మంచిది. సెల్ ఫోన్లోంచి నెంబర్ తీసేసి మళ్ళీ చెప్పక్కర్లేదు ఇంకా. అంతేకాని వాడికి 30 ఏళ్ళు వచ్చినా, వాడికి పెళ్ళి అయినా సరే, ఇంకా ఏదమ్మా వాడు బాగుపడలేదమ్మా, వాడు బాగుపడ్డు, ఈ జపం చేస్తే నువ్వు కూడా బాగుపడవు, జాగ్రత్త. ఇంక మానేదాన్ని వదిలే ఆ విషయం వదలలేం మనం. గణపతి దగ్గరికి వెళ్ళి మా వాడిని బాగు చే, నువ్వు బాగున్నావు ముందు, నువ్వు బాగులేవు, వాడిని బాగు చేయమని అడుగుతున్నావు. ఇక్కడ బాగుండడం అంటే మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి. డబ్బు బాగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఏదో వైభవంతో ఉండడం, రాజకీయాల్లో బాగా పాల్గొనడం, అధికారంలో, ఈ లెక్కలు దేవుడికి ఉండవండి. బాగుండడం అంటే అది కాదు. బాగుండడం అంటే లౌకిక బంధాలన్నీ వదిలేసి విష్ణు ధ్యానంలో ఉండడం, అది వినాయకుడు దృష్టి. మనం అలా ఉంటామా? మనకు అవన్నీ ఎందుకు, కావలసినవన్నీ కావాలి ఇక్కడ. అందుకే హిరణ్యకశ్యపుడు ఇంత జ్ఞాని ఉండి కూడా మరదలకి, తల్లికి, పిల్లలకి, అందరికీ ఉపదేశం చేసిన వాడు కూడా మాయలో పడ్డాడు. మళ్ళీ వైకుంఠపాళి ఆటే, అరుకాశు నోట్లో వండిట్టే పడ్డాడు.
పడి ఏమైనా సరే విష్ణువు అంతు చూస్తా. ఎవరా విష్ణువు? వెలువాడ. తపస్సుకి వెళ్ళాడు. అక్కడ పోతన గారు ఓ పద్యం రాస్తారండి. వాడు తపస్సు చేస్తున్నట్ట. ఎలాంటి తపస్సు చేశాడో ఆ ఫలితాలు ఏమిటో చెబుతారండి. వాడు భయంకరమైన తపస్సు చేస్తున్నట్ట. ఏళ్ళు గడిచిపోయే. ఓ పక్క లీలావతి గర్భిణి, ఆవిడకప్పుడే సంతానం కలిగింది. ఆవిడని ఇంద్రుడు బలవంతం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి నారదుడు కాపాడాడు, తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆవిడకి పురుడు పోశాడు. నారదుడు పరిచారికలను పెట్టించి అక్కడ ప్రహ్లాదుడు పుట్టాడు. అద్భుతంగా ఆయన ప్రోగ్రాం ఆయన నడిపించేశాడు. మొత్తం కడుపు క్యాసెట్లు కట్టేసి నారాయణ మంత్రం నేర్పించాడు. ఇంత జరుగుతుంటే ఈ అమాయకుడు తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. పోనీ చేశాడు, బాగానే ఉంది. తపస్సు అంతకంటే గొప్పది. కానీ ఎలా చేసేట ఆయన? అదిరెన్ కుంభిని సాద్రియై కలగనే డంభోనితుల్ తారకంచెదరన్ సగ్రహ సంగలై దిశలు విచ్ఛిన్నంతలై మండే పెల్లదరెన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచత్తపో వహ్నికిన్ అదిరెన్ కుంభిని సాద్రియై. వాడు భయంకరమైన తపస్సు చేసేట. ఎటువంటిది అది? ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచ తపోవహ్నికిన్. వాడు తపస్సు చేస్తూ ఉంటే ఉగ్రాచారంతో చేసేటండి. ఉగ్రాచారం అంటే జీవుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి మానుకోండి. మేము మొక్కుకున్నాం మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం కోడినేస్తాం, ఇంకోడు నిన్ను మొక్కుకుని వేసేస్తాడు. ఒప్పుకుంటావా? మన పిల్లాడు ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దొన్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారి సంత నెత్తురుగా అమ్మవారు అవుతుందా దెయ్యం అవుతుందా? ఎలా ఆలోచిస్తారండి అసలు? దేవుడి పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడా లేదు ఈ జీవహింస చేయమని. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా. బ్రాహ్మణ చేయడు ఈ పని. శాకాహారం తినేవాడు చేయడు. వాడు పప్పు తింటాడు, పప్పే పెడతాడు అక్కడ. కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు? మనం తింటున్నాం, అమ్మవారికి పెట్టకపోతే ఎలాగా? నువ్వు తింటే అది పెట్టాలా? నువ్వు తిన్న గడ్డెల్లా ఆవిడకి పెట్టాలా? అసలు మనం తినడమే తప్పు, మరి ఆవిడకి పెట్ట ఇంకో తప్పు ఇక్కడ. ఇందుకోసం ఏకంగా మనం మొక్కుకుని మొక్కుబళ్ళు పేరు మీద డబ్బు కాదు, పసుపు కాదు, కుంకం కాదు, బెల్లం కాదు, కూరగాయ కాదు, నరగాయ కాదు, జీవుల పీకలు కోసేస్తామా? అది ఏడవట్లేదా? అది రోధించట్లేదా? దానికి తల్లి లేదా? దానికి పిల్లలు లేరా? మనకు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అబ్బా రోదన మిన్నంటింది అని మనం రాస్తాం. ఎక్కడ? ఆ కోడిపిల్ల రోదన లేదా? ఆ మేకపిల్ల రోదన లేదా? ఇదే విశ్వం విష్ణువు అంటే ఆ మేకపిల్లలో విష్ణువు లేడా? ఆ కోడిపిల్లలో విష్ణువు లేడా? నీ ఒక్కళ్ళలోనే ఉన్నాడా? నీ అవసరాలు కోసేస్తావా? ఈ కనీసప్పుడు ఆలోచన మనకు లేకుండా దైవభక్తి ఏమిటండి? అదే ఉగ్రాచారం అంటే. ఇంకా ఈవేళ అనేక రకాల టీవీల ద్వారా ఈ ఉగ్రాచారాన్ని, ఈ క్షుద్రదేవతారాధనని ప్రోత్సహిస్తున్నారు. మీకు తొందరగా జరిగితే 21 రోజుల్లో డబ్బులు వాపసు. అదే ఉగ్రాచారం అంటే. వాడు జోలికి వెళ్ళకూడదు. కనపడితే గోమె కొట్టాలి. డబ్బులు వాపసు ఇస్తాడు, వ్యాపారం చేస్తాడు దేవుడితో. వాడు పంజరకపోతే డబ్బులు వాపసు ఇస్తాడు. ఇజ్ ఇట్ ఏ బిజినెస్? మొత్తం జరుగుతున్నాయండి. టీవీలో వాళ్ళు వేస్తారండి హాయిగా. ఆధ్యాత్మిక ఛానల్స్ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఓ పక్క మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నేను కావాలి, చాగంటి వారు కావాలి, సామవేదం వారు కావాలి, పొద్దున మొత్తం వ్యాపారం నడవాలి. అని నడవాలి. సాయంత్రం ఒక 2 గంటలు జ్ఞానం, 22 గంటలు అజ్ఞానం. నమశివాయ. మా కర్మ మాకేంటంటే మేము ఆ టీవీల్లోనే చెప్పాలి. మాకు ఇంకో మార్గం ఎక్కడుంది? మరి స్వచ్ఛమైన టీవీ ఇంతవరకు నాకు కనపడలేదు. ఇగో పైడిపరలో ఈ మైకు ఒకటే స్వచ్ఛం, అందుకే ఇక్కడ మాట్లాడతాను. వేస్తారా జ్ఞానం అని? 22 గంటలు అజ్ఞానమే. అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, ఇళ్ళని కూడా మార్చుకో, అవసరమైతే బుద్ధి మార్చుకోమని ఒకటి చెప్పడం. లేకపోతే నువ్వు రా నేనే మార్చేస్తా, నీ పేరు మార్చి ఏ తీసేయి పీ పెట్టేయి. ఇదంతా క్షుద్రాచారం, ఇదంతా ఉగ్రాచారం. పైగా ఉగ్రాచారం అంటే ఇంకా బాగా వినాయక చవితి ఆధారంగా అర్థమయ్యేలా చెబుతా.
వినాయకుడి కోసం పెద్ద పందిరేస్తాం మనం. గుడి ఉన్న చోట వేరు, మామూలుగా పందిరేస్తారు, ఎక్కడ రోడ్డు మీద పందిరేస్తారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. కరెంటు కావాలి, ఏం చేస్తాం మనం వెంటనే? చాలా తెలివైన వాళ్ళం, ఎందుకంటే వైరింగ్ లాగి మీటర్లు పెట్టి ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటే చాలా పెద్ద వ్యవహారం అది. అందుకని శుభ్రంగా వెళ్ళి పోలు మించి వైర్లా లాగేసి వినాయకుడు తొండం కింద పెట్టేసి బల్బులు పెట్టేస్తాం. ఈ ఎమ్మెల్యేకి చెప్పేస్తాం, కాస్త చూసుకుంటా, నీకెందుకు ఇంకొంచెం 2 పెట్టుకోపోయావా, ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి. డిపార్ట్మెంట్ నాశనం. దేవుడు పూజ ఏదో చేసేది, నువ్వు కరెంటు బిల్లు కట్టవా, దేవుడు పూజ చేస్తావా? పైగా దేవుడి కోసం దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తే దేవుడు ఎందుకే? కానీ మీరు గమనించండి, అలా పోలు మించి వైరు లాగేసి వినాయకుడు తొండం కింద తెగబెట్టినా కూడా బల్బు వెలుగుతుంది. అదే ఉగ్రాచారం, ఫలిస్తుంది. కానీ తర్వాత ఇంక వేరే విధంగా ఫలిస్తుంది. కొంచెం పందిట్లో కానీ ఆ తీగలో కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో మొత్తం అంటుకుంటుంది. అదే ఉగ్రాచారం. అదే నువ్వు సక్రమంగా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని కట్టవలసింది ఏదో కట్టి వైరింగ్ చేసుకుని మీటర్ పెట్టుకుని హిడెన్ వైరింగ్ చేసి దాన్ని పద్ధతిగా చేసేవరకు కరెంటు ఉంటే వెలుగుతుంది, లేకపోతే వెళ్ళగానే షార్ట్ సర్క్యూట్ రాదు. నువ్వు పోలు మించి వైరు లాగేసి తొండం కింద బల్బులు పెట్టావనుకో షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం పందిని తగలబడిపోతుంది. వినాయక చవితి పందిట్లో ఘోరం ప్రమాదం. దేవుడు కూడా దయ చూడలేదు. దేవుడు నిన్ను వైరు లాగమని చెప్పాడా? దేవుడు తొండం కింద పెట్టమన్నాడా? దేవుడు బిల్లు ఎగ్గొట్టమన్నాడా? దేవుడిని ఎందుకు లాక్కొస్తారండి ప్రతిదానికి? నాకు అర్థం కాదు. మనం చేసేవన్నీ వెర్రిముఖం వేసుకుని ఆయన చూస్తుంటే మన బుద్ధి పాడైపోయి మనం 100 రకాలు చేసుకుంటామా? దీనికి దేవుడు దయ అంటే నువ్వు దొంగతనం చేసి కరెంటు లాగితే నిన్ను దేవుడు కాపాడాలా? దేవుడు ఉన్నది అందుక. మనమే వ్యాఖ్యానాలు అన్నిటికీ. 50 మంది ఎక్కాల్సిన బస్సును 100 మంది ఎక్కారు. ఏమైందండి? 60 మంది పోయారు. 60 మందిని కొండగట్టు ఆంజనేయ స్వామి ఎక్కమన్నాడా? అసలు మిమ్మల్ని కొండకు రమ్మన్నాడా ఆయన? దారి కాని దారిలో బస్సు వెయ్యమన్నాడా? అందులో కూడా విచిత్రం, నాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారండి. డ్రైవర్ బ్రేక్ వేసే చోట 20 మంది నుంచున్నట్టమ్మా. వాడు బ్రేక్ వెయ్యాలా వద్దా? బ్రేక్ ఫెయిల్ అవడానికి కారణం అది. బ్రేక్ పట్టుకుని వేసే చోట డ్రైవర్కు రాడ్ ఉంటుంది, ఇలాగ ఆ రాడ్డు పక్కనే 15-20 మంది నుంచున్నారండి. అలాగా ఏం కదా అన్న పోనీ, ఏమైంది? అందరూ పోయారు, వాడు కూడా పోయాడు. దేవుడు యాత్ర కడుతుంటే పోయారమ్మా. దేవుడు కూడా కాపాడు. మిమ్మల్ని అందరం యాత్ర చేయమని ఆయన చెప్పాడు. నోరు మూసుకుని ఇంట్లో పని చేసుకోండి అని చెబితే మరి నా దగ్గర నుంచి అంబాజీపేట వరకు మనమే వెళ్ళిపోతాం. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దేవుడి మీద తోసేస్తాం. ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ముందు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకుని అబ్బే కుదరదు, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తా అంతే. ఈ అజ్ఞానం పోయే వరకు ఎవరికేం అర్థం కాదు. హిరణ్యకశిపుడు అదే అజ్ఞానం, ఉగ్రాచారం. తొందరగా కావాలి, తొందరగా కావాలి. ఇవాళ మన అందరికీ ఇదేనండి, తొందరగా రావాలండి, తొందరగా రావాలండి. లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఎందుకు వస్తున్నాయండి వైద్యశాస్త్రంలో? ఏ డాక్టర్, బుద్ధి జ్ఞానం ఉన్న డాక్టర్ ఎవడు నిజంగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల పట్ల గౌరవంతో నేను మాట్లాడుతానండి. వాళ్ళంతటా వాళ్ళు పెయిన్ కిల్లర్లు చెప్పరండి, మన బాధపడలేకే చెప్తారండి వాళ్ళు. డాక్టర్ గారు తొందరగా తద్దారండి. ఐ కాంట్ బేర్ ఇంగ్లీష్ ఒకటి మాట్లాడతాడు వీడి సన్నాసి. ఇక్కడ ముందు ఇంగ్లీష్ కాంట్ బేర్. దానికి డాక్టర్ తట్టుకోలేక పోతే పోయింది వాడి ప్రాణం 4 పెయిన్ కిల్లర్లు రాసి పారేస్తాడు. తలనొప్పి కసేవు పడలేవు, నీ వల్ల నీ తలనొప్పి ఇంట్లో వాడు పడ్డంలా. వెంటనే తగ్గాలి. జ్వరం వస్తే వెంటనే తగ్గాలి, ఎందుకంటే పనులు లేకపోతాయి. దానికి ఏదో చెప్పేస్తే అది ఉగ్రాచారం. వైద్యశాస్త్రంలో పెయిన్ కిల్లర్స్ ఉగ్రాచారం. అలాగే తపస్సులో ఉగ్రాచారం. ఏ పని అయినా సరే దానికి పట్టవలసిన సమయం పడుతుంది. అది ముందే అవ్వాలనుకుంటున్నామంటే ఉగ్రాచారం. ఎన్ని రోజులు ఉండాలి? పంట పండాలంటే 6 నెలలు ఉండవలసిందేనమ్మా. 3 నెలల్లో పంట, 2 నెలల్లో పంట. ఆ తిన్నవాడు కూడా 3 నెలల్లోనే పోతాడు. దాంట్లో సారం ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఇంకో పంట పండించే, ఇంకా వేలు సంపాదించే. ఇది ఇవన్నీ ఉగ్రాచారాలనండి. కేవలం తపస్సులోనే ఉగ్రాచారాలు ఉండవు. ఇవాళ దేవతల పూజలు కూడా క్షుద్ర దేవతల పూజలు, ప్రత్యంగిర, ఉగ్ర ప్రత్యంగిర, స్పెల్లింగ్ రాయడం చేతకాన సన్నాసులు ప్రత్యంగిర ఉపాసన చేస్తున్నారు. అక్కడ మాట రాయడం చేత కావట్లేదు. టీవీ చూసి ఆశ్చర్యపోతున్నా. ప్రత్యంగిర మాట తప్పు రాసాడు వాడు ఉపాసన చేస్తాడట. మాట తెలియదు. ఆ దేవత వీడిని కరుణిస్తుందా, బెడిసి కొడుతుందా? ఉంటుందండి, ఫలితం ఉంటుంది. దాని ఫలితం తర్వాత తీవ్రంగా ఉంటాయి. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధదిశోద్ధూత సధూమ హేతి పటలోదంచత్తపోవన్హికిన్. అంత భయంకరమైన తపస్సు చేస్తూ నాకు ప్రత్యక్షం కాకపోతే తంత కొడత అన్నట్టుగా రావణాసురుడు అన్నట్టే ఉగ్రాచారంతో చేస్తే వాడు మొత్తం మీద ఇంద్రియాలన్నీ బలవంతంగా బిగించి చేసినటువంటి తపస్సుకి లోపల విపరీతమైన ఉష్ణశక్తి జనించి పైనుంచి ఈ మూర్ధ భాగం నుంచి అది అగ్నిజ్వాలలా చక్ 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 అని వస్తుందండి. అదేం చేసింది? అది రెన్ కుంభిని సాద్రియై, దానికి పర్వతాలతో సహా భూమి కంపించిపోయింది ఆ వేడికి.
కలగనే ఏడంభోనితులు, సముద్రాలన్నీ ఓదాంట ఓడి పడిపోయాయి. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో రెండూ కలిపి బంగాళాఖాతంలో కలిసిపోయాయి. తారకల్సెదరెన్ సగ్రహ సంఘలై, గ్రహాలతో సహా నక్షత్రాలన్నీ కదిలిపోయాయి. మొత్తం మధ్యలో ఉండే ఆకర్షణ శక్తి నాశనం అయిపోయింది. ఏ భూమండలం ఏ గ్రహాన్ని గుద్దుతుందో, ఏ గ్రహ శకలం వచ్చి ఏ భూమిని గుద్దుతుందో తెలియదు. అంత తపస్సు చేశారు. ఇప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అయితే అంత పని చేస్తుంది. తారకల్సెదరెన్ సగ్రహ సంఘలై, దిశలు విచ్ఛిన్నంతలై మండే. ఇది తూర్పు దిక్కు, ఇది పడమటి దిక్కు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అనే అటువంటి సరిహద్దులు చెరిగిపోయి వాటి అంతములు విచ్ఛిన్నములై, సరిహద్దులు చెరిగిపోయి అన్నీ కలిపి ఒకే దిక్కు కింద మనుషుల్ని దిక్కులేని వాళ్ళని చేసి మండుతున్నాయి భయంకరంగా. బెల్లదరెన్ గుండెలు జంతు సంతతికి, ఒక్క మనుషులే కాదు సమస్త జీవరాశుల యొక్క గుండెలు దర్దళ్ళాడుతున్నాయి. ఏ జీవికి, ముఖ్యంగా మూగజీవులు, లేళ్ళు, జంతువులు, అడవి జంతువులు, గ్రామాల్లో ఉండే జంతువులు ఉంటాయి, వాటికి గుండెలు ఎదిరిపోతూ ఉంటే ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తున్నాయి. మనుషులు అలాగే ఉన్నారు. ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమకేతి పటలోదంచత్తపోవన్హికిన్, మొత్తం జీవరాశిని కంపింపజేసాడు. ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడండి ఆ తపస్సు ఫలితాలు ఎలా ఉన్నాయో. అదిరెన్ కుంభిని సాద్రియై, భూమి కంపించిందంటే భూమిని స్వాధీనం చేసుకున్నాడు వాడు. ఎలా చెప్తే అలా వినేలాగా, అంతే కదా. పంచభూతాల్లో భూమి ఒకటే కదా. పంచభూతాలంటే ఏవి? పృథివీ, అప్, తేజో, వాయువు, ఆకాశం. పృథివీ, భూమి, అప్ అంటే నీరు, తేజస్సు అంటే అగ్ని, వాయువు, గాలి, ఆకాశం, అంతే కదా. ఐదింటినే వాడు లొంగ తీసుకున్నాడు. 5ంటికి 5 వాక్యాలు రాశాడు పోతన గారు, అంత పద్ధతిగా రాశాడు. అదిరేన్ కుంభిని సాద్రియే, భూమి పర్వతాలతో సహా కంపించిందంటే భూమి వాడికి స్వాధీనం అయిపోయింది. తపస్సులో నోరు మూసుకుని కూర్చుంటే, ధ్యానం చేస్తుంటే తపస్సు అంత గొప్పది. కలగనేడు అంభోనితులు, సముద్రాలు మొత్తం ఓదాంట్లో ఓడి పడిపోయాడు. సముద్రం అంటే జలం, జలం కూడా స్వాధీనమైంది. తారకల్సెదరెన్ సగ్రహ సంఘలై, గ్రహాలు నక్షత్రాలు కూడా కదిలిపోయాయి అంటే ఆకాశం కూడా స్వాధీనమైంది. దిశలు విచ్ఛిన్నంతలయమండి, అగ్ని కూడా స్వాధీనమైపోయింది. ఇక మిగిలింది వాయువు. అది ఎలా చెప్పాడండి ఆయన? పెళ్ళదరెన్ గుండెలు జంతు సంతతికి, గుండె కొట్టుకోవడానికి మూల కారణం ప్రాణవాయువేగా. అందుకని గుండెలు ఎదురయ్యంటే ప్రాణవాయువు కూడా స్వాధీనమైంది. వీడు పంచభూతాలని స్వాధీనం చేసేసుకున్నాడు వీడికి తెలియకుండా. తపస్సు అంత గొప్పది, ఎలా చేసినా గొప్పదే. కానీ ఇలా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి. సాత్విక మార్గంలో చేస్తే ఎలా ఉంటాయో ప్రహ్లాదుల ద్వారా తెలుసుకుంటాం. ఎలా చేస్తే ఫలితం ఎలా ఉంది? ఈ మొత్తం ఉష్ణశక్తి బ్రహ్మలోకం వరకు వ్యాపించింది. వెంటనే బ్రహ్మ కిందికి దిగాడు. మనకు పురాణ కథల్లో బ్రహ్మలోకం నుంచి కిందికి బ్రహ్మ దిగాడు, ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు దిగాడు, రుద్రలోకం నుంచి శివుడు దిగాడు అని ఎందుకు ఉంటుందంటే ఊరికే మన మీద అనుగ్రహంతో దిగరమ్మ, పచ్చి నిజం చెబుతున్నా. కాలిపోతుంటే దెక్క ఏం చేస్తారు? కింద కాలిపోతుంది, అందుకని దిగారు వాడు. అది విషయం. వేడెక్కిపోతుంది, తపస్సు ప్రభావం అది. ఎవడైనా దిగాల్సిందే. మొత్తం వాల్యూమ్ కట్టేశాడు. అంతేకాని దేవతానుగ్రహం కాదు అది. దయ అనొద్దు, దాని దయ కాదు, అది షరత్, అది వచ్చి తీరాల్సిందే. తపశ్శక్తి అది. ఎవరిని ఏ దేవతను ఉద్దేశించి సంకల్పం చేస్తే వాడు ఆ దేవత రావాల్సిందే. అందులో దేవతానుగ్రహం ఏం లేదు, ఈ వ్యక్తి ప్రయత్నమే ఉంది. అది కాలిపోతుంది అక్కడ అని చెప్పాడుగా పద్యంలో. అందుకే బ్రహ్మదేవుడు దిగొచ్చి వెంటనే అమ్మయ్య, ఏది వీడికి ఏదో బారేస్తే వీడు పోతాడు, నా దారి నేను బస్సు ఎక్కిపోవచ్చు, ఎందుకు వచ్చిన గొడవ ఇది అనుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈ వెర్రి సన్నాసి ఇలా తెరవగానే ఓ బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. 4 మోములను నిగమనాదములుప్పతిలంగ అని ఏదో మనుచరిత్రలో పెద్దన గారు పాడినట్టుగా ప్రచండ వాతువుల కతింజనిచోడు జనించు రథతోడి గుహావళిబోలి మేరువున్బోలి నొప్పు అని బ్రహ్మాండంగా స్తోత్రం చేశాడు. బ్రహ్మదేవాయ నమః అన్నాడు. ఏం వరం కావాలో కోరమంటే కోరాడు. చూడండి ఎంత విచిత్రమైన వరం కోరాడు. గాలిన్, కుంభిని, అగ్నిని, అంబువుల, ఆకాశస్థలిన్, దిక్కులన్, రేలన్, ఘస్రములన్, తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిచ్చ నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. బ్రహ్మదేవుడు వెర్రి నవ్వు నవ్వాడు, 4 ముఖాలతో నవ్వాడు. టీవీలో వాళ్ళని పిలిచి ప్రత్యక్ష ప్రసారం చేసుకోమన్నాడు. సంతోషించాడు. ఇంత వెర్రివేధవే ఎవడు ఉంటాడు అని నవ్వాడు ఆయన. కంగారు పడ్డా. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే. ఒక తలకాయ ఉన్నవాడికి ఇంత తెలివి ఉంటే 4 ఉన్నవాడికి అంత తెలివి ఉంటుంది. అమ్మయ్య, గొడవ వదిలిపోయింది అనుకున్నాడు. వాడు కోరిన వరం అంత అమాయకపు వరం. వాడు తపస్సులో ఉండగా భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని స్వాధీనం చేసుకుని, పంచభూతాత్మకమైందే ప్రపంచం కాబట్టి మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు. అలాగే ఉండిపోతే సరిపోయేది.
కానీ విష్ణువును జయించాలి అంటూ ఉండే ఒక పిచ్చి కోరిక కారణంగా తపస్సు నుంచి బయటకు వచ్చాడు. కోరికే మనిషి దుఃఖానికి మూలం. బుద్ధుడి దగ్గర నుంచి అందరూ చెప్పింది ఇది, ఈ కోరికే ఈ కోరికే ఈ కోరిక. ఎందుకు నీకు అజయం? ప్రపంచమంతా నీదైపోయింది, ఇంకా విష్ణువు ఎవడయ్యా అందులో లేడనే వాడు ఉద్దేశం. అందుకని వాడు ఏం కోరాడు? గాలి వల్ల నేను చావద్దు, కుంభిని భూమి వల్ల నాకు చావు రావద్దు, అగ్ని వల్ల నేను చావద్దు, ఆకాశస్థలిన్ ఆకాశం వల్ల చావద్దు, అంబువుల నీళ్ల వల్ల చావద్దు. వీడు తెలివైనవాడా అమాయకుడా? తపస్సులో ఉండగా పంచభూతాలు వాడి చేతిలో ఉన్నాయి, అవేమో వాడికి భయపడ్డాయా? తపస్సు నుంచి బయటే కదా వీడు వాటికి భయపడుతున్నాడా? చాలా విచిత్రంగా లేదండి? 10 ఏళ్ల వరకు కొడుకు మనకి భయపడతాడమ్మా, వాడికి 20 రాగానే వాడికి మనం భయపడుతున్నాం. అదే జీవితం అంటే. వేరే చెప్పక్కర్లేదు, ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లి చూపుల్లో, అమ్మాయిల పాపం పెళ్లి చూపులకు వచ్చి కింద కూర్చునేవారు. అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో. అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపురాలు సుఖంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు అలా కాదు, అమ్మాయి శుభ్రంగా సోఫాలో ఇలా లగ్గేసి కూర్చుంటుంది. అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనం ఏమీ చెప్పలేము, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఐ డూ లైక్ దిస్, వై షుడ్ ఐ సింగ్, యూ సింగ్, అంతే. ఏంటి పాడేది? నీకు పాట పని లేక, పెళ్ళి అయితే మొత్తం పాడతావు అని చెప్తుంది ముందే. ఇప్పుడు పాడించండి, ఎవరైనా పెళ్లి కూతురు తోలు తీసేస్తారు పట్టుకుని. పాడమంటావు నన్ను? MBBS చదివాను నేను, ఏంటి పాట? మొత్తం మారిందా లేదా చక్రం గమనించి. ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు కోడంటరికమనవరు, ఇప్పుడు ఆడపిల్లాడ తల్లులే పెత్తనం చేస్తున్నారు. నమస్కారం. మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి, అన్నీ మిక్సీ, అన్నీ గ్రైండరు, మైక్రోవేవ్. ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుండి, అందుకోసం మైక్రోవేవ్. మామూలుగా తింటే కుదరదు, కాల్చుకు తినాలి. కారు ఉండాలండి ఖచ్చితంగా, కారు మామూలు కారు కుదరదండి, BMW ఉండాలండి. అవును, లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి. నువ్వు చేయకే, ముందు ఇవిడే చెప్పేస్తున్నా. చక్రం చూడండి, మనిషి జీవితంలో ఎలాగైతే ఒక కుటుంబంలో 10 ఏళ్ల వరకు కొడుకో కూతురో తండ్రికి భయపడితే వాళ్ళకి 20 ఏళ్ళు రాగానే తండ్రి భయపడినట్టే ఇదివరకు మగపిల్లల తల్లులు పెత్తనం చేస్తే ఇప్పుడు ఆడపిల్లల తల్లులు పెత్తనం చేస్తున్నారు. ఇదివరకు మగాడు షరతులు పెడితే ఇప్పుడు ఆడపిల్లలే పెడుతున్నారు షరతులు. సరిగ్గా చక్రం ఉండేది, ఇందులో ఏమో ఆశ్చర్యం లేదమ్మా. ఒకరు తక్కువనే ఒకరు ఎక్కువని నేను మాట్లాడట్లా. విశ్వం విష్ణుకు చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అంతే. మళ్ళీ కన్యాశుల్క వచ్చి గురజాడవారి నాటకం 9 గంటలు ప్రదర్శించినా మీరు ఆశ్చర్యపోవక్కల్లా. ఆడపిల్లల ముందే రిజర్వ్ చేసుకుంటారు, ఇక ముందు నుంచి డబ్బిస్తారు శుభ్రంగా. కడుపులో ఉండగానే ఆడపిల్ల అని తెలిస్తే ముందే ఇచ్చేస్తారు 10 లక్షలు. ఈ అమ్మాయి పెద్ద అయ్యాక మా అబ్బాయికి ఇవ్వాలని, లేకపోతే దొరకరు. ఎందుకు వచ్చింది ఎంత డిమాండ్, ఎంత పాపం? మనం చేసింది. ఒక 20 ఏళ్ళుగా దేశం మొత్తం మీద చేసిన పని ఏమిటంటే గర్భంలో ఉండగానే ఆడపిల్లను చంపేశాం. ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది. ఆడపిల్లలు అంత భారం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి తక్కువ ఉంది జంక్షన్, ఏం చేయమంటావు? వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. నీకు బానిసే పడి ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు. ఇది అర్థమైతే అన్ని పురాణాలు అర్థమవుతాయి. అంతా మన జీవితంలోనే ఉందమ్మా. ఇది వదిలేసి మాట్లాడుకుంటే ఉపయోగమే లేదు ఇక్కడ. సరిగ్గా వీడు తపస్సు ఎలా ఉందంటే తపస్సులో ఉండగా వాటిని భయపెట్టాడు, బయటకు వచ్చాక వాటికి భయపడుతున్నాడు. అంచేత మనకి జీవితంలో ఎప్పుడూ తపస్సు, స్మర్తవ్యం, కర్తవ్యం, 2 పనులు. మన కర్తవ్యం ఏదో మనం చేసి మిగిలిన సమయం అంతా భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు మన జీవితంలో ప్రశాంతంగా ఉంటాం. నేను అందుకే చిట్టూరు రెసిడెన్సీలో ప్రశాంతంగా ఉన్నాను. నాకు ఇంకో పని లేదు. సాయంత్రం 6:30కు వచ్చి ఇక్కడికి మాట్లాడడం, 8:30, 9 వెళ్ళిపోవడం, మళ్ళీ ప్రశాంతంగా ఉండడం అంతే. పొద్దున్నే తణుకులో ఎవరింటికి వెడితే పాత పూజ చేస్తారు, ఎవరింటికి వెడితే కాస్త గిట్టుబాటు అవుతుంది, ఈ బేరాలు పెట్టుకుంటే తపస్సు లేదు ఇక్కడ, పతనమే. అని మనం వచ్చాం, ఎవరో కనపడబోతే అలాగా ఇవన్నీ పెట్టుకోకూడదండి. ఇంకా స్మర్తవ్యం, కర్తవ్యం. మనం ఎందుకు వచ్చాం? అందుకే ఒకరిద్దరు మా గుడికి రండి, మా గోశాలకి రండి. నేను రాను ఎక్కడికి, నేను పందిరి దగ్గరికి వస్తానంటే మీరు అక్కడికి రండి అని చెప్పాను, రాను. అలా వెళ్ళడం మొదలుపెట్టాం అనుకోండి, అందరూ పిలుస్తారు. ఇంకా అడుగు పెట్టడం పుణ్యం కదా మన దేశంలో, అందరూ పిలుస్తారు. ఇక అదే సరిపోతుంది. ఇంకా బజార్ మొత్తం ఇక్కడ బతుకు బజారే. అన్నీ తిరుగుతూ ఉండడం, అందరినీ ఆశీర్వదిస్తూ ఉండడం, మనం మట్టి అయిపోవడం ఇక్కడ. అంచితే పెట్టుకోకూడదు ఖచ్చితంగా. జనసాంగత్యం పనికిరాదు. నువ్వు ఏ పని మీద వచ్చావు ఆ పని చూసుకో అంతే. నాకు అంత ఎవరితో ఉన్న అత్యంత ఆత్మీయులు అవసరం ఉంటే నేనే వారికి ఫోన్ చేస్తాను, అది వేరే విషయం. అది అంతే. జీవితంలో ఎక్కడైనా సరే మనం ఎవరైనా ఇదే దృష్టిలో పెట్టుకో. నీ పని ఏదో నువ్వు వచ్చే వ్యవసాయమా, ఉద్యోగమా, వ్యాపారమా, వచ్చాయి ఇంటికి వచ్చే స్నానం చేయి, ఒక చోట కూర్చో, సుఖంగా జపం చేసుకో. ఇక మళ్ళీ ఫోన్ తీయి, ఊరికే స్మార్ట్ ఫోన్ తీసి పైకి కెలికి కిందకి కెలికి వాట్సాప్ చూసి ఎలా ఉందో అలాగే ఉందని ప్రపంచం. రోజు ఏం చూస్తావో అర్థం లేకుండా
దేనికి సమాధానం చెప్పకు. వాట్సాప్లో వచ్చింది కానీ ఫేస్బుక్లో ఉన్నది ఉంటారు. దేనికి సమాధానం చెప్పకు. 24 గంటల పాటు దేనికి సమాధానం చెప్పకపోతే మన్నాడు తగ్గిపోతాయి. ఓ ఏడాదికి మొత్తమే ఉండవు, ప్రశాంతంగా ఉంటాం. నాకేమిటో నలుగురితో మాట్లాడకపోతే తోచదు, అదో వ్యాధి, వెంటనే చికిత్స చేయించుకో. అది గొప్ప విషయం కాదు. అది నలుగురితో మాట్లాడకపోతే తోచదా? ఏమైనా చేపల బజారా ఇల్లంటే? ఎందుకు మాట్లాడాలి నువ్వు? అహంకారం, అది అహంకారం. నేను ఎంతసేపు ఏదో చెబుతూ ఉండాలి, వాళ్ళు విడుతూ ఉండాలి, వాళ్ళు చెబుతూ ఉండాలి, మళ్ళీ నేను విమర్శిస్తూ ఉండాలి, ఓ కొట్టేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పుకునే ఉందమ్మా ఉపయోగం? మరి ఎందుకు చెప్పామమ్మా 3 గంటలు ఎక్కడ సోది? ఇదేనండి జీవితం. జీవితాన్ని మనం భయపెట్టచ్చండి. దైవభక్తి ఉంటే, తపస్సు ఉంటే జీవితానికి మనం భయపడుతున్నాం బలహీనత వల్ల. మన మనస్సును మనం నిగ్రహించుకోలేక జీవితంలో ప్రతిదానికి భయపడుతున్నాం మనం. శుక్రవారం అంటే భయం, శనివారం దుర్ముహూర్తం అంటే భయం, శకునం అంటే భయం, బల్లిపాటు అంటే భయం, అన్నీ భయాలే. బల్లి పిల్లి బడ్డాన్ని బట్టి జీవితాలు ఉంటాయి అజ్ఞానం కాకపోతే. ఏదో గోడల్లో తిరిగే బల్లి ఎవడో ఒకటి మీద పడుతుంది, దానికి లెక్క. నీ మీద పడాలని ఏమైనా పడిందా? నేనేమైనా వరించిందా? కళ్యాణమాలేసి దానికి ఒక పెద్ద శాస్త్రం ఎక్కడ? బల్లిపాటు ఫలితం ఉంటుంది. మొత్తం ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారండి బాగా. గోడలో ఉంటుందండి, ఎక్కడొక్కడ పడుతుంది, అది పడదా? దాన్ని బట్టి ఫలితాలు ఉండబట్టండి దరిద్రం. అంతా ఎంత నికృష్టమైందా జీవితం? బల్లులను బట్టి, శకునాలను బట్టి, పిల్లులను బట్టి ఉండేంత హీనమైందా మనిషి జీవితం? నాకు అర్థం కాదు. ప్రజలను ఎక్కడికి తీసుకెడుతున్నాం మనం? మన ఆత్మచైతన్యం ఏముండదు? హిరణ్యకశిపుడు కథ చెబితే అర్థం కావట్లేదా? వాడు మొత్తం పంచభూతాలని భయపెట్టాడు, ఇప్పుడు వాటికి భయపడుతున్నాడు. అందుకే వాడు ఏం పోనా వాటి వరకు ఆగినా పర్వాలా. ఆకాశస్థలిన్ కుంభినన్ గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్నీ దిక్కులు ఎక్కడ ఉన్నాయండి? పంచభూతాలు లేకుండా దిక్కులకు భయపడుతున్నాడు. దిక్కుమాలిన వాడైపోయాడు. రేలన్ ఘస్రములన్, ఇదో మాట. రాత్రి కానీ పగలు కానీ, ఘస్రం అంటే పగలు. రాత్రి పగలు ఎక్కడదండి? పంచభూతాలు లేకుండా రాత్రి పగలు ఏర్పడతాయా? అందుకని రాత్రి పగలు అన్నాడు. పోని ఏదో అన్నాడు విడిగా అని అనుకుందాం. తర్వాత ఏమంటాడు? తమ ప్రభల, ఇదో పిచ్చి మాట. తమస్సు అంటే చీకట్లో ఉన్నెవరూ చంపొద్దు, ప్రభల అంటే వెలుగులో ఉన్నెవరూ చంపొద్దు. అమాయ కూడా పగలంటే వెలుగే కదా, రాత్రి అంటే చీకటే కదా. అంటే వాడి భయం ఎలా అయింది అంటే, ఏమో పగలు తొప్పుడేసి చంపేస్తారేమో చీకట్లో. రాత్రి అంటే చీకటి, ఏమో పగలు రాత్రి లైట్లు వేసి చంపేస్తారేమో. భయం వ్యాపిస్తే మనిషి ఇలా ఉంటాడండి. తపస్సులో ఉండగా నిశ్చింతగా వాడు అందరినీ భయపెట్టాడు. అందులోంచి బయటికి రాగానే వాడు దానికి భయపడుతున్నాడు. రేలన్ ఘస్రములను తమఃప్రభల. ఇప్పుడు చూడండి, విచిత్రమైన సమాసం వేశాడు. మొత్తం భాగవతంలో కాదమ్మా, 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఇంత విచిత్రమైన సమాసం ఉండదు. బెమరపోతున్న గారు చాలా చిత్రంగా వేశాడు సమాసం. భూరి గ్రాహక రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలక వ్యాప్తిన్. ఇది విచిత్రమైన సమాసం. దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు, బహుళ సమాసం అంటారు. లేదా 2 పదాలు సమానంగా ప్రాధాన్యం వహిస్తే ద్వంద్వ సమాసం. రామలక్ష్మణులు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, ఇదో కష్టసుఖములు, లాభనష్టములు, ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వం. అలాగే బహుపదార్థ ప్రధానము ద్వంద్వం. అన్ని పదాలకి సమాన ప్రాధాన్యం ఉంటే దాన్ని బహుపద ద్వంద్వం అంటారు. ద్వంద్వ సమాసమే, కానీ ఎక్కువ పదాలు ఉన్నాయి, 2 కంటే ఎక్కువ. అందుకని బహుపద ద్వంద్వ సమాసం. తెలుగు సాహిత్యంలో వ్యాకరణంలో దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు. అన్నిటికీ ప్రాధాన్యం ఉండడంతో పాటుగా వరుసలో ఉండాలి ద్వంద్వ సమాసం ఎప్పుడు కూడా. రామలక్ష్మణులు అంటారు, రామసునకాలు అనరమ్మ. రాముడికి కుక్కకి సంబంధం ఏంటి? అదవ సమాసం నువ్వును. రామలక్ష్మణులు అంటారు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాబట్టి. సీతారాములు అంటారు, భార్యాభర్తలు కాబట్టి. అంతే కదా. సమంతారాములు అనరు. సమంత రాముడు పెళ్ళం కాదు, చెవడవుడు చైతన్య పెళ్ళం. అంతే కదా. సీతారాములు అంటారని సమంతారాములు ఎందుకంటారు? పని లేక. అంటే సమంత ఊరుకుంటుందో రాముడు ఊరుకున్నా? అనుబంధం లేకుండా ద్వంద్వ సమాసం వేయకూడదు. అనుబంధం లేని పదాలు 16 వేసాడు ఇక్కడ. దేనికి అనుబంధం లేదు. అలాగే భూరి అంటే మిక్కిలి, అది వదిలేయండి. గ్రాహ అంటే మొసలి. ఆ తర్వాత రక్షు అంటే రాక్షసుడు. మొసలి పక్కన రాక్షసుడు ఏమిటంటే అర్థం లేకుండా సమాసం వేయడం విధానం తెలుసు ఆయనకి అసలు. మొసలి పక్కన రాక్షసుడా? మొసలి పక్కన గజేంద్రుడు ఉండాలి, లేకపోతే అడవి జంతువు ఉండాలి, నీటి జంతువు ఉండాలి. రాక్షసులు ఏమిటి? పోనీ రాక్షసులు ఉన్నారనుకోండి, వెంటనే ఎవరు ఉండాలి? దేవతలు ఉండాలి. దేవతలు రాక్షసులు అంటాం కదా. ఆ వెంటనే మృగ, రాక్షసుడి పక్కన మృగమేమిటి? ఇది పరిశోధన, ఇది పరిశోధన, ఇది సూక్ష్మ దృష్టి. అలా చూస్తే కానీ పద్యాలు అర్థం కావు. లేకపోతే పాడుకుంటూ కూర్చుంటాం. మనం ఎంత బాగా పాడినా గంటసాల గంట బాగా పాడలేం, తీసిపారు. పాడడం ప్రధానం కాదు అక్కడ. దాని లోపలికి వెళ్ళు, సూక్ష్మం. గ్రాక రక్షో మృగ, ఆ పైన వ్యాళ. పోనీ మృగం వేసావు, బాగా మృగం వేసినప్పుడు మృగరాజు సింహం వేయాలి. లేదు, వ్యాళ పాము వేశాడు. పాము ఎందుకు మధ్యలో? మొసల రాక్షసుడా, మృగమా, పామా? సంబంధం లేని పదాలండి. పోనీ పాము వేసావు, వెంటనే గరుత్మంతుడు వేయాలి అక్కడ.
సుపర్ణో భుజగోత్తమక విష్ణు సహస్రంలో కూడా ఉంది. సుపర్ణుడు గజేంద్రుడు గరుత్మంతుడు వచ్చినవంటే భుజగోత్తమక అని పాము వేశాడు అక్కడ. ఎందుకంటే ఆ రెండింటికి పడదు, అందుకని వేశాడు. శత్రుత్వమో మిత్రత్వమో ఏదీ లేకుండా, ఎటువంటి అనుబంధము లేకుండా ద్వంద్వ సమాసాలు వెయ్యరు, వ్యాకరణ విరుద్ధం. అనౌచిత్యం అంటారు దీన్ని కవిత్వంలో. అనౌచిత్యం పోతన గారు ఎందుకు చేస్తాడు? అదే రహస్యం. ఆ అనౌచిత్యం ఉన్న చోట అసలు రహస్యం ఉంటుంది. గ్రాహక రక్షో మృగ వ్యాళ, పాము తర్వాత గరుత్మంతుడు ఆదిత్య అన్నాడు. ఆయన ఎవరు? సూర్యుడు. ఆదిత్యుడు వస్తే వెంటనే సూర్య చంద్రమసవు, చంద్రుడు రావాలి. రాకుండా ఆదిత్య, వ్యాళాదిత్య, నరాది. ఆదిత్యుడు తర్వాత నరుడు వచ్చాడు. ఆదిత్యుడు తర్వాత మానవుడు ఏమిటి? నీకు మధ్యలో ఎవరు లేరా? ఇలాగా ఓ పిచ్చి సమాసం వేశాడు. జంతు కలహం వ్యాప్తి. అలాగే కలహంలో ఏ యుద్ధాల్లో నేను పోకూడదు. రాక్షసుల వల్ల కానీ, మృగం వల్ల కానీ, మొసలి వల్ల కానీ, ఆదిత్యుడి వల్ల కానీ, నరుడు వల్ల కానీ, కలహం వల్ల కానీ. అంటే వీడు ఏం చేశాడు? ఏమి అడుగుతున్నాడో తెలియకుండా కనిపించిందల్లా అందులో పెట్టేసేసి పద్యంలో దానివల్ల చావద్దు, దీనివల్ల చావద్దు, ఈ మైకి వల్ల చావద్దు, ఈ పుష్పగుచ్చం కూడా చంపేస్తుందేమో, చంపొద్దు, ఈ సీసా వల్ల కూడా, ఈ దండ వల్ల మర్చిపోయాను, ఈ సింహాసనం కూడా, అయ్యో నా బంగారం కండువా కూడా చంపేస్తుందేమో. ఉరితాడు అయిపోయి. ఇక ప్రతిదానికి భయపడితే మనిషి బతుకుతాడా? అలా భయపడ్డాడు వాడు. అందుకే దానికి తగినట్టుగా భయపడినవాడు ఎంత పిచ్చిగా మాట్లాడతాడో అంత పిచ్చి సమాసం పోతన గారు వేశాడు. పోతన గారు ఔచిత్యానికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. తెలుగు సాహిత్యం మొత్తం చుగులేని జీవనము లోకాదీసి ఇప్పింపువే. యుద్ధాల్లో నేను చావకూడదు, అంత కూడా సరిపోలేదు, ఇంకా భయం వేస్తుంది. ఇప్పుడేమంటున్నాడు? సమస్తాస్త్ర శస్త్రాలను, అస్త్రముల చేత కానీ శస్త్రముల చేత కానీ. అయ్యి యుద్ధం చేరలో చావద్దు అంటే ఆయుధాలు లేకుండా యుద్ధం ఎవడు చేయడు కదా. ఔచిత్యం పోయిందండి, మొత్తం బుర్రబాడైపోయిందండి. అందుకని అస్త్రములు శస్త్రములు అన్నాడు. అస్త్రం వేరు శస్త్రం వేరు, అది కూడా ప్రయోగించాడు. ఎందుకైనా మంచిది. చేత్తో పట్టుకుని యుద్ధం చేసేదాన్ని శస్త్రం అంటారు, విసిరేదాన్ని అస్త్రం అంటారు. అందుకే ఆపరేషన్ చేస్తే డాక్టర్ శస్త్రచికిత్స అంటారు. కత్తి చేత్తో పట్టుకుని కోస్తాడు, అంతేగాని ఆవిడ దూరంగా పడుకోమని విసరడు. విసిరితే ఆవిడ పోతుంది. అలా విసిరితే అస్త్రచికిత్స అవుతుంది, శస్త్రచికిత్స అవుతుంది. చేత్తో పట్టుకుని యుద్ధం చేసే ఆయుధాలు కొన్ని ఉన్నాయి. బాణం, గద. శస్త్రాల చేత కానీ అస్త్రాల చేత కానీ దేనివల్ల నాకు సావు ఉండదు. ఇంత పిచ్చివరం ఎందుకు కోరాడు? భయపడ్డాడు కాబట్టి. భయం అంత చేస్తుంది మనని. ఎందుకు ఆ భయం వస్తుంది? ఆ ఒక్క మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. వేదం చెబుతాం స్పష్టంగా, ద్వితీయాద్వై భయం భవతి. ఉపనిషత్తుల్లో ఉంటుందన్నమాట. ఈ మొత్తం సృష్టి అంతా ఒక్కటే అని భావించకుండా అనేకం అని ఎవరైతే భావిస్తారో వాడికి ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉంది కాదు, 22 ఉన్నాయి, 32 ఉన్నాయి, 62 ఉన్నాయి. మొత్తం సృష్టి అంతా ఉన్నవన్నీ వేరు. మనిషి వేరు, జంతువు వేరు, పందిరి వేరు, పంది వేరు, మైకు వేరు, గొట్టం వేరు, పుష్పగుచ్చం వేరు, దేవుడు వేరు, నేను వేరు, దేవుడిలో మరి వినాయకుడు వేరు, అయ్యప్ప వేరు, వెంకటేశ్వర స్వామి వేరు, వాళ్ళ మహిమలు వేరు, వైభవాలు వేరు అని ఎవడు అజ్ఞానంలో ఉంటాడో వాడు భయపడతాడు, నిరంతరం భయపడతాడు. అందుకే ఈవేళ మాకు విచిత్రం ఏంటంటే మేము ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య, నేను సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రేక్షకులకు సమయం ఇచ్చి ఏమన్నా మీరు అనుమానంతో ఫోన్ చేసినా అభిమానంతో ఫోన్ చేసినా అప్పుడు చేయండి అయ్యా అని చెప్పాను. ఆ సమయంలో వచ్చే ఫోన్లు చూస్తున్నా నేను 90% అన్నీ పిచ్చి ఫోన్లే, అన్ని అనుమానాలు గొడవలే. మా ఇంట్లో ఎవరో పోయారండి, మేము గుడిలోకి వెళ్ళొచ్చా? నువ్వు పోయినట్టుగా దేవుడికి తెలుసా? నీకు ఎందుకు గొడవ పని లేక? 10 రోజులండి, ఎవరన్నా మైలు పట్టే 10 రోజులు. ఆ 10 రోజులు ఇక్కడ కర్మకాండంలో ఉంటారు కాబట్టి వెళ్ళరు, అంతే. దాన్ని ఎక్క సంవత్సరకాల వరకు పెంచేసారు, అజ్ఞానం బాగా పెరిగిపోయి. అదేం లేదు, ఎక్కడ లేదు. అక్కడ నీకు అక్కడి నుంచి దీపం ఇటు పెట్టాలా అటు పెట్టాలా, ఈ నూనె లేదు, ఆ హారతి లేదు, ఏ హారతి, నీ హారతులను బట్టి అనుగ్రహం ఉంటుందా? అజ్ఞానంగానే నీ మనస్సేమైంది. ఇలాగ ప్రతిదీ మనం శాస్త్రం చేసి పారేసి ఏదైనా వాయనం ఇస్తే ఈ మధ్యన కొత్త విద్య ఒకటి మొదలుపెట్టారు. ఇలా మొత్తం ఆడవాళ్ళు కొంగు తీసి ఇలా పట్టుకోవాలి, కొంపలు అంటుకున్నాయి చేత్తో పట్టుకుంటే దానికో శాస్త్రమా ఇక్కడ? అలాగే పట్టుకోవాలి, లేకపోతే అది వాయనం కాదు, ఇచ్చినట్టు కాదు, పుచ్చినట్టు కాదు. ఇంత కుదురుతాయండి. ఆ కాలంలో చీర ఒక్కటే ఉండేదమ్మా, అందుకని అది కూడా చీర బాగా పెద్దదిగా ఉండేది, ఇచ్చే వాయినాలు కూడా పెద్దవిగా ఉండేవి, వాళ్ళు పట్టేవారు. అంతకంటే అందులో శాస్త్రం ఏం లేదమ్మా, చేత్తో తీసుకుంటే దోషం ఏం లేదు. పిచ్చి నమ్మకాలు పెంచద్దు జనం. ఇప్పుడు మొదలెడుతున్నారు, ఇంటికి రాగానే అలా ఎవరైనా చేయి చెప్తే చాపకూడదు, మీరు కొంగు చాపండి. ఆవిడకి నువ్వు చెబుతావమ్మా, ఇంటికి వచ్చిన మొత్తం ఇది గౌరీదేవి, ఆవిడకి చెప్పడానికి నువ్వెవరివి? ఆవిడకి ఇచ్చే మాట్లాడకపో అక్కడి నుంచి. ప్రతిదీ మనమే శాస్త్రాలు పెంచేసేసి బాగా ఇక మొత్తం ఇది ముఖ్యం. ఇక్కడ అసలు ఇచ్చేవాళ్ళ మనస్సు ఎలా ఉంది, పుచ్చుకునేవాళ్ళ మనస్సు ఎలా ఉంది? ఆవిడ గౌరీదేవని నువ్వు భావన చేస్తున్నావా? అది ఎలా ఉందిలే, చీర పట్టిందా లేదా? వాళ్ళు పట్టరు, వాళ్ళకి గర్వం. మళ్ళీ ఇదో వ్యాఖ్యానం. ఎక్కడ గర్వం అయితే నువ్వు మొత్తం వాయినం ఎందుకు ఇచ్చావు?
మన మనస్సులో ఉండే ఏ దుర్భావాలు మనం పోగొట్టుకోం. కొంగులు పట్టుకుని వెదురు బొంగులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాం మనం ఇక్కడ. అది బాగుందా, ఇది బాగుందా, సరిగ్గా పెట్టారా, ఇది ఇలా జరిగిందా, అది అలా జరిగిందా. అవన్నీ క్రమశిక్షణకి సంప్రదాయానికి సంబంధించిన విషయాలు. అంత బుర్రగా పట్టించుకోకూడదు వాటిని. లేకపోతే హిరణ్యకశ్యపుడు కథలాగే ఉంటుంది. అన్నిటికీ భయపడ్డవే. వాడు వేటిని భయపడ్డాడో వాటికి భయపడుతున్నాడు. ఈ భయం లేనటువంటి ప్రహ్లాదుడు విశ్వమంతా విష్ణువే అని భావించిన ప్రహ్లాదుడు ఎంత అందంగా తన జీవితాన్ని గడిపాడో, అదే తండ్రిని ఎదిరిస్తూ కూడా ఎదిరించకుండా వినయంగానే జవాబిచ్చాడు. ఆ తండ్రికి సైతం జ్ఞానోదయం కలిగేలా చేశాడు. ఆ విశ్వమయమైన విష్ణు భావన ఎలా ఉంటుందో పోతన గారి పద్యాల్లో విశ్వం విష్ణు అనే నామాలకు వ్యాఖ్యానంగా రేపు కొనసాగింపు ఉపన్యాసంలో మనం చెప్పుకుందాం.